చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి ఇద్దరి మధ్య వైరానికి 5 దశాబ్దాల చరిత్ర ఉంది. డిగ్రీలో ఒకే కాలేజ్, ఒకే యూనివర్సిటీ, వెళ్ళిన దారులు కూడా ఒకటే. ఆనాడు మొదలైన వైరం నేటికి కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఒకరినొకరు ఓడించుకోవడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. కుప్పాన్ని టార్గెట్ చేసినందుకు ఇప్పుడు పుంగనూరుపై ఫోకస్ చేశారు చంద్రబాబు. ఇంతకీ కుప్పం, పుంగనూరులో ఎవరి ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఒకరు ప్రాంతీయ పార్టీకి అధినేత, మరొకరు అధికార పార్టీకి పెద్ద దిక్కు. ఇద్దరి మధ్య 5 దశాబ్దాల రాజకీయ వైరం. 70+ లోనూ ఏ మాత్రం తగ్గని ఫైర్. ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తాను. పెద్ద పుడింగివాను ఈ పుంగనూరుకి కుప్పానికి కూడా వెనుకోటు పొడిచావు. పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు, వీరిద్దరి మాటల్లో పవర్ చూస్తే ఈ రేంజ్ లో పంచులు విసురుకుంటారా అని ఆశ్చర్యమేస్తుంది. స్టిల్ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంటుంది ఈ ఇద్దరి మధ్య. పుంగనూరు నీ జాగిరా, ఈ పుంగనూరు పెద్ద పుడింగివాను ఈ పుంగనూరుకి. పెద్దిరెడ్డిని ఏమని సంబోధిస్తున్నారో విన్నాం కదా, కానీ ఇప్పుడు పేరు మార్చారు. పెద్దిరెడ్డిపై సరికొత్త పొలిటికల్ సెటార్స్ వేస్తున్నారు. పాపాల పెద్దిరెడ్డి ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైల్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎక్కడా తగ్గడం లేదు. సింగిల్ డైలాగ్, సింపుల్ స్టేట్మెంట్ తో రివర్స్ పంచిస్తున్నారు. ఈసారి కుప్పంలో ఎలా గెలుస్తావో చూస్తా, ఇదే డైలాగ్ కొడుతున్నారు పెద్దిరెడ్డి. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు, తోకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా. నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తా ఉన్నాను. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటకు తిరుగులేదు. కానీ ఈ మధ్య ధిక్కార స్వరం వినిపిస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఎంఎస్ బాబు పెద్దిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో ఏమిటి ప్రవర్తన, మిథున్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి కానీ ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యని తీసుకుపోయి. అయితే వెనకుండి నడిపిస్తున్నదంతా చంద్రబాబు అని ఆరోపిస్తోంది వైసీపీ. ఆదిమూలం కానీ ఇంకొకరు కానీ వాళ్ళు టీడీపీతో మంత్రాలు జరుపుకున్నారు కాబట్టి, మంత్రాలు బెత్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి పోతా ఎందుకంటే పోతా చంద్రబాబు నాయుడు ఆయన మనసు గెలవాలంటే ఇట్లా పార్టీ అధిష్టానం పైన, పార్టీ నాయకుల పైన వాళ్ళు విమర్శించారు. పెద్దిరెడ్డి టార్గెట్ ఒక్కటి, కుప్పంలో చంద్రబాబును ఓడించడం. చెప్పినట్టే కుప్పంలో అడుగు పెట్టారు కూడా. పెద్దిరెడ్డి అడుగు పెట్టడంతో కుప్పంలో ఓడిపోతాననే భయం చంద్రబాబుకు పట్టుకుందా? ఈ అనుమానానికి బలమైన కారణముంది. కుప్పంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. కుప్పంలో టీడీపీ ఓడిపోవడం చిన్న విషయమేం కాదు. అందుకే ఆ తర్వాత కుప్పం పరిగెత్తుకుంటూ వెళ్లారు చంద్రబాబు. అప్పట్నుంచి తరచూ వస్తూ వెళ్తూ ఉన్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా పెద్దగా కుప్పానికి రారు చంద్రబాబు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాదు, పెద్దిరెడ్డి అలా మార్చేశారు. నిజానికి 2014 నుంచే అక్కడ కొంత మార్పు కనిపిస్తోంది. 2019 ఎన్నికల కౌంటింగ్లో మొదటి రౌండ్లో చంద్రబాబు వెనకంజలో ఉన్నారు. ఇవన్నీ డేంజర్ బెల్స్ కిందే లెక్క. అందులోనూ గత ఎన్నికల్లో కుప్పం మినహా చిత్తూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఉన్న ఆ ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలిచేస్తామంటూ సవాల్ విసిరారు పెద్దిరెడ్డి. చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య ఉన్న రాజకీయ వైరం గురించి సీఎం జగన్ కు బాగా తెలుసు. పెద్దిరెడ్డిని దింపితే స్టోరీ ఎలా టర్న్ అవుతుందో కూడా తెలుసు. అందుకే కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యత పెద్దిరెడ్డికి అప్పగించారు. దానికి తగ్గట్లే కొన్ని రోజుల పాటు కుప్పంలోనే మకాం వేశారు పెద్దిరెడ్డి. కరోనా సమయంలో కరోనా సాయం, ప్రభుత్వ పథకాల రూపంలో కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి. మరీ ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు.
కుప్పంలో చంద్రబాబు గెలవడానికి కారణం బీసీ ఓటర్లే. సో ఆపరేషన్ కుప్పంలో భాగంగా బీసీలను చంద్రబాబుకు దూరం చేశారని చెప్పుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే పెద్దిరెడ్డి ధ్యేయమనుకుంటే పొరపాటు. ఇద్దరి మధ్య ఉన్న వైరానికి చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్ర తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మొదలైంది. అప్పుడు మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎస్వి యూనివర్సిటీలో రెడ్డి వర్గానికి పెద్దిరెడ్డి, కమ్మ వర్గానికి చంద్రబాబు నాయకత్వం వహించేవారు. వైరం మరికాస్త ముదరడంతో రాజకీయ నేతల సపోర్ట్ తీసుకున్నారు. అలా రాజకీయ నాయకులుగా మారారు. అది 1975. పెద్దిరెడ్డి సోషియాలజీ, చంద్రబాబు ఎకనామిక్స్ చదువుతున్నారు. ఆ సమయంలో యూనివర్సిటీలో ఎలక్షన్స్ జరిగాయి. స్టూడెంట్ బాడీ చైర్మన్ గా పెద్దిరెడ్డి పోటీ చేశారు. చంద్రబాబు పోటీ చేయలేదు, కానీ పెద్దిరెడ్డిని ఓడించే ప్రయత్నం చేశారంటారు. అయినా సరే పెద్దిరెడ్డి గెలిచారు. తన బలం చూపించేందుకు నీలం సంజీవరెడ్డిని యూనివర్సిటీకి పిలిపించారు పెద్దిరెడ్డి. ఇదే సమయంలో అప్పటి ఎమ్మెల్సీ గల్లా రాజగోపాల్ నాయుడు సపోర్ట్తో ప్రొఫెసర్ ఎన్జీ రంగాను కలిశారు చంద్రబాబు. ఆనాటి రాజకీయాల్లో ఎన్జీ రంగా, సంజీవ్ రెడ్డి మధ్య వైరముండేది. అలా రాజకీయాల్లోకి ప్రవేశించారు పెద్దిరెడ్డి అండ్ చంద్రబాబు. ఎన్నికల ప్రచారానికి ఇందిరాగాంధీ తిరుపతి వచ్చినప్పుడు ఆమె దృష్టిలో పడ్డారు చంద్రబాబు. సో చంద్రబాబుకు 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. పెద్దిరెడ్డి జనతా పార్టీలోకి వెళ్లారు. చంద్రబాబు పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే, అంటే 1978లోనే అసెంబ్లీలో అడుగు పెడితే, పెద్దిరెడ్డి మాత్రం 1989లో అసెంబ్లీలో కాలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చిందో చెప్పనక్కర్లేదు. పెద్దిరెడ్డి మంత్రి స్థాయి వరకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చంద్రబాబు దాదాపుగా దేశ రాజకీయాలు ఏలేంత వరకు వెళ్లారు. కానీ చిత్తూరు జిల్లాపై మాత్రం పట్టు సాధించలేకపోయారు. పెద్దిరెడ్డి చంద్రబాబంత స్థాయికి వెళ్లలేదు, కానీ జిల్లాపై పూర్తి పట్టు సాధించారు. జిల్లాపైన, పుంగనూరుపైన పెద్దిరెడ్డికి ఎంత పట్టంటే, ఆ మధ్య పుంగనూరులో అడుగు పెట్టకుండా చంద్రబాబును పెద్దిరెడ్డే అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది. చివరకు లోకేష్ పాదయాత్ర కూడా పుంగనూరులోకి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లడానికి కూడా పెద్దిరెడ్డే కారణమని చెప్పుకుంటూ ఉంటారు. పుంగనూరు అసెంబ్లీ పరిధిలో జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి నామినేషన్లు వేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరైనా జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు పెద్దిరెడ్డి. "2024లో కుప్పంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని చెబుతున్నారు పెద్దిరెడ్డి. ఆ లక్ష్యంలో భాగంగా గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరణించిన చంద్రమౌళి కుమారుడు భరత్కు కుప్పం బాధ్యతలు అప్పగించి ఎమ్మెల్సీని చేశారు. బీసీ వర్గానికి చెందిన భరత్ను గెలిపిస్తే మంత్రి పదవి గ్యారంటీ అని స్వయంగా సీఎం జగనే హామీ ఇచ్చారు. అటు చంద్రబాబు కూడా ఎక్కడా తగ్గడం లేదు. పెద్దిరెడ్డి కుప్పంపై ఫోకస్ చేస్తూ ఉండడంతో చంద్రబాబు పుంగనూరును టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ కూడా చేశారు. ఇదే సందర్భంలో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు చంద్రబాబు. ఇన్నాళ్లు తన వల్లే పుంగనూరులో పెద్దిరెడ్డి గెలుస్తూ వస్తున్నారనేది ఆ కామెంట్. దీని మీనింగ్ ఏంటా అని డీకోడ్ చేస్తే, ఇప్పటి వరకు పెద్దిరెడ్డికి పోటీగా టీడీపీ నుంచి బలమైన లీడర్ను బరిలో దించలేదు అనే చంద్రబాబు వర్షన్ ఒకటి వినిపిస్తోంది. చంద్రబాబు గేర్ మార్చి ఫోకస్ ను పుంగనూరు వైపు షిఫ్ట్ చేశారనడంలో నో డౌట్. స్థానిక నేతలను కూర్చోబెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని మార్చారు. చల్లాబాబు అయితే కరెక్ట్ గా ఉంటుందని ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. చల్లాబాబును రాటు తేల్చే బాధ్యత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు చెప్పుకుంటున్నారు. సో చల్లాబాబు, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించే టాస్క్ తీసుకున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నా టార్గెట్ అంతా చంద్రబాబు నాయుడు. ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో నాళ్ళ దెబ్బలు తప్పని కూడా నేను చెప్తాను. పెద్ద పుడింగివాను ఈ పుంగనూరుకి
ఇలా కూడా వెనుకోడుకు వచ్చావు, కుప్పానికి కూడా వెనుకోడుకు వచ్చావు. పుంగనూరులో ఓడిస్తాననే చంద్రబాబు స్టేట్మెంట్ చిన్నదేమీ కాదు. ఒక విధంగా పెద్దిరెడ్డిని భయపెట్టిందనే చెబుతున్నారు అక్కడ వాళ్ళు. చంద్రబాబు సవాల్ పెద్దిరెడ్డిని టెన్షన్ పెట్టింది కాబట్టే ఆ మధ్య వరుస పెట్టి 16 రోజుల పాటు 573 పల్లెల్లో పెద్దిరెడ్డి పర్యటించారనే లాజిక్ ను గుర్తు చేస్తున్నారు. సాధారణంగా పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికలు లేకపోయినా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వచ్చానంటూ ఆనాడు పల్లెబాట పేరుతో పర్యటనలు చేశారు. ఓవైపు పుంగనూరుపై ఫోకస్ పెడుతూనే కుప్పం పైన దృష్టి పెట్టారు చంద్రబాబు. పెద్దిరెడ్డి పనితనమేంటో చంద్రబాబుకు బాగా తెలిసొచ్చింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓడిపోవడంతో సీరియస్ గా ఫోకస్ పెట్టారు చంద్రబాబు. అక్కడి స్థానిక నాయకత్వాన్ని కూడా మార్చారు. లోకల్ లీడర్స్ తో, కార్యకర్తలతో తరచూ మాట్లాడుతున్నారు. అయితే కుప్పంలో చంద్రబాబును గెలిపించడం కోసం స్థానిక నేతలు ఓ కొత్త స్లోగన్ ని తెరపైకి తెచ్చినట్లు చెప్తున్నారు. చంద్రబాబును ఈసారి గెలిపిస్తే ముఖ్యమంత్రిగా చివరిసారి బాధ్యతలు తీసుకొని చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇక రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో చంద్రబాబుకు ఓ ఘనమైన బహుమతి ఇవ్వాలంటూ స్థానిక నేతలు ఓ స్లోగన్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని టాక్. చంద్రబాబుకిచ్చే గిఫ్ట్ ఎలా ఉండాలంటే మెజారిటీ మినిమం 1,00,000 ఓట్లు దాటాలనే టాస్క్ పెట్టారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ కుప్పంపై మునుపటి నిర్లక్ష్యంతో టీడీపీ లేదన్నది సుస్పష్టం. దీనికి పెద్దిరెడ్డే కారణం. మొత్తానికి పుంగనూరులో ఓడిస్తానని చంద్రబాబు, కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.